అన్ని కూరల్లో వేసుకునే టొమాటో సాగు ఎంతో లాభాన్నిస్తుంది. సాగుబడిలో మెళకువలు తీసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చు. 105 నుంచి 130 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. ఏడాది పొడుగునా పండించుకోగలిగిన కూరగాయ కావటం వల్ల సంవత్సరం అంతా లాభాలు పొందవచ్చు. దాని సాగు బాగోగులను ఇప్పుడు చూద్దాం. ఏడాది పొడుగునా సాగు చేసి లాభాలు పొందటానికి అవకాశం ఉన్న కూరగాయ టమాటో. దీన్ని వర్షాకాలంలో సాగు చేస్తున్నప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటే అనుకున్న పంట అనుకున్న సమయంలో అంది వస్తుంది. వర్షాకాలంలో 60 x 45 సెంటీమీటర్లు, శీతాకాలంలో 60 x 60 సెంటీమీటర్లు, అదే వేసవి కాలంలో సాగు చేసినట్లయితే 45 x 30 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు మొక్కలను నాటాలి. చివరి దుక్కిలో ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును వేయాలి. ఈ పంటలో చీడపీడలను అరికట్టడానికి కొన్ని సూచనలను పాటించాలి. పంటకు మధ్య పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలి. ఫ్రెంచ్ చిక్కుడు పంటతో పంట మార్పిడి చేస్తే బ్యాక్టీరియా ఎండు తెగులు వచ్చే అవకాశాలు కొంతవరకు తగ్గిపోతాయి. ఆవాలు, బంతి, ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేసినప్పుడు నులి పురుగు ఉధృతి తగ్గిపోతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్, ఆ తర్వాత 8 గ్రాముల ట్రైకోడెర్మా కల్చర్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. వేసవిలో దుక్కులు లోతుగా దున్నడం వల్ల నేలలో నిద్రావస్థలో ఉన్న పురుగులు చనిపోతాయి. పొలం చుట్టూ జొన్న లేదా సజ్జ పంటలను అడ్డు పంటగా వేయడం వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గిపోతుంది. టొమాటోలో ఆకు ఎండు తెగులు, వైరస్ తెగులు కొంతవరకు తగ్గిపోతుంది. తోటలో అక్కడక్కడ ఎకరాకు 4 పసుపు రంగు పూసిన రేకులకు ఆముదం లేదా గ్రీస్ పూసి పెట్టాలి. దీనివల్ల తెల్లదోమ వీటికి ఆకర్షింపబడి చనిపోతాయి. అలాగే ఎకరాకు 4 లింగాకర్ష గుట్టలు పెడితే శనగపచ్చ పురుగు, రబ్బరు పురుగుల ఉనికిని తెలుసుకోవచ్చు. ఎర్ర పంటగా బంతి మొక్కలను నాటుకోవాలి. పూత దశకు ముందుగా ఎకరాకు 20,000 ట్రైకోగామా బదనికలను వారానికి ఒక్కోసారి వంతున 6 వారాల పాటు విడుదల చేయాలి. 250 లార్వాలకు సమానమైన వైరస్ ద్రావణాన్ని 2 సార్లు 10 రోజుల వ్యవధిలో సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. దీనివల్ల పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగులకు చెక్ పెట్టవచ్చు. పంటకు ఆశించిన పురుగును బట్టి తగిన వైరస్ని ఎంపిక చేసుకోవాలి. చేనులో ఎకరానికి 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకుంటే పురుగులను అవి తిని పంటను కాపాడుతాయి. మొక్క పెరుగుదల దశలో ఉన్నప్పుడు 30 రోజుల నుంచి పూత దశ వరకు 5 కిలోల వేపగింజల పప్పును 100 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల తేడాతో పిచికారీ చేసుకోవాలి. బ్యాక్టీరియా ఎండు తెగులు ఉన్న చోట ఎకరాకు 6 కిలోల బ్లీచింగ్ పౌడర్ని నాటడానికి ముందు భూమిలో వేయాలి. బ్యాక్టీరియా తెగులు నివారణకు నాటే ముందు నారును స్ట్రెప్టోసైక్లిన్ ద్రావణంలో ముంచి ఆ తర్వాత నాటుకోవాలి. డైమిథోయేట్ లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్లు కలిపి పూత సమయం నుంచి పిచికారీ చేయాలి.